ప్రవణాన మీ అందరికి క్షణం ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివినట్లయితే, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చుగా ఉన్నవి. మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధలము. మా దోషములు బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరుకును దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగాను మాలో ఒక శేషము నిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసులు అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయెను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికి కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్కార్యములను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీ మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకొనిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదు గదా. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము. మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ యెజ్రా ప్రవక్త ఒక శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, క్షమాపణ కొరకు యెజ్రా ప్రవక్త ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రతి ఒక్క పాపాల నిమిత్తము క్షమాపణ కొరకు దేవుడి దగ్గర ఇక్కడ యెజ్రా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన అపరాధమైన పనులను బట్టి చర్యలను బట్టి యెజ్రా ప్రవక్త దేవుడు దగ్గర క్షమాపణ కోరుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మళ్ళీ
ఎజ్రా ప్రవక్త ఏమంటున్నాడంటే, అన్య జాతుల వారితో వివాహం చేసుకున్న దాని నిమిత్తము కూడా ఎజ్రా ప్రవక్త క్షమాపణ కోరి దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. అట్లయితే దేవుడి రోజు ఈ ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మేము అపరాధాలు చేసిన వారం, కానీ మా దేవుడు మా నేత్రాలకు వెలుగునిచ్చాడు అని ఎజ్రా ప్రవక్త అంటున్నాడు. మా దేవుడే మా నేత్రాలకు వెలుగునిచ్చి, అంటే మేము చేసిన ప్రతి ఒక్క తప్పులకు దేవుడు మా పట్ల దయ చూపించి మమ్మల్ని క్షమించి ఏం చేశాడంటే, ఆయన పరిశుద్ధ స్థలమందు మమ్మలను స్థిరపరచునట్లుగా మా దేవుడు కొంత మట్టుకు మాకు దయ చూపుచున్నాడు అని ఎజ్రా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆయన బిడ్డలందరూ ఆయన సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా దేవుడు ఆయన బిడ్డల పట్ల దయ చూపేవాడిగా ఉన్నాడని ఎజ్రా ప్రవక్త ఈ ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో స్థిరపరచబడినట్లుగా దేవుడు వారి పట్ల దయ చూపేవాడిగా ఉన్నాడని, పాడైన స్థలములను దేవుడు బాగు చేసి మనకు ఆశ్రయముగా ఉండి ఆయన కృపను మనకు చూపించేవాడు అని ఈ ప్రార్థనలో మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన ఆత్మీయ యాత్రలో పాడైన స్థలములను ఆయన బాగు చేసి ఆయన మనకు ఆశ్రయముగా ఉండి కృపను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని దేవుడు ఈరోజు ఈ ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలను బట్టి క్షమాపణ కొరకు మొరపెట్టాడు. దేవుడు క్షమించుటకు దయ కలిగిన వాడు. దేవుడు మన అపరాధాలను క్షమించి ఆయన మన మనోనేత్రములను, ఆ నేత్రాలకు దేవుడు వెలుగునిచ్చి మేము చేసిన తప్పులను దేవుడు క్షమించి మా పట్ల దయ చూపాడు అని ఎజ్రా ప్రవక్త ప్రార్థన చేశాడు. రెండవదిగా చూసినట్లయితే, పాడైన స్థలములను దేవుడు బాగు చేసి ఆయన మాకు ఆశ్రయముగా ఉండి ఆయన కృపను మాకు అనుగ్రహించాడు అని ఎజ్రా ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల వలె అనేక మంది ప్రజలు మనలో కూడా ఉన్నారు. దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా పాపం చేస్తూ, ఇష్టానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ, దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, దేవుడు మన జీవితం పట్ల కలిగి ఉన్న దేవుని చిత్తాన్ని పక్కన పెడుతూ, సాతానికి బానిసై పాపాన్ని చేస్తూ లోకాశుల వైపు పరుగు తీస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎజ్రా వలె క్షమాపణ కొరకు మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆ రోజు జలప్రలయం వచ్చింది అంటే దేవుడు కోపము ప్రజల మీదకి వచ్చింది కాబట్టి జలప్రలయము వచ్చింది. కానీ నోవాహు కుటుంబము, నోవాహు దేవునికి లోబడి ఉన్నారు కాబట్టి ఆ జలప్రలయం నుండి కాపాడబడ్డారు. ఆ జలప్రలయం నుండి వారి ప్రాణాలు రక్షించుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, నోవాహు కాలంలో ఉన్న ప్రజల పట్ల దేవుడు ఎంతో కోపాన్ని చూపించాడు కాబట్టి ఆ ప్రజలందరూ ఆ జలప్రలయంలో మునిగిపోయి వారి వంశాలు, వారి గృహాలు, వారి పిల్లలు మొత్తం అందరూ నాశనమై మరణించారు. ప్రియ సహోదరి సోదరా, కానీ దేవుని బిడ్డగా ఉన్న నోవాహు వాళ్ళ కుటుంబము దేవుడి మాటకు లోబడి విధేయత కలిగి ఉండి దేవుడు చెప్పినట్లు వారు చేశారు కాబట్టి వారి ప్రాణాలను రక్షించుకోగలిగారు. వారి పట్ల దేవుడు దయ చూపించాడు, కృప చూపించి వారిని మళ్ళీ వారి ద్వారా దేవుడు అనేక ప్రజలు వారి ద్వారా ఆశీర్వదించబడడానికి దేవుడు కృప చూపించాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఎజ్రా ప్రవక్త ఏం ప్రార్థన చేస్తున్నాడంటే క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క అపరాధాలను బట్టి, దోషాలను బట్టి
మనము దేవుని దగ్గర క్షమాపణ కోరేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నువ్వు చెప్పిన ఆజ్ఞలను మేము వినలేదు కదా అని ఇక్కడ యెషయా ప్రవక్త దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు తను చేసిన తప్పులను బట్టి. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా దేవుడి దగ్గర మనం చేస్తున్న ప్రతి ఒక్కటి, అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా, అది ఏదైనా కూడా తన చిత్తానికి వ్యతిరేకంగా, ఏసే ఇష్టానికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందకుండా మన ఇష్టానుసారంగా సాతానికి బానిసయి ఏ పాపం మనం చేసినా దాన్ని బట్టి మనము దేవుడి దగ్గర క్షమాపణ కోరేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రవక్తలను నీ దాసుల ద్వారా నువ్వు ఇచ్చిన ఆజ్ఞలను మేము మర్చిపోతున్నాం. మనం కూడా అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞలను మనము మర్చిపోయేవారుగా ఉంటున్నాం. మన ఇష్టానుసారంగా మనం జీవించేవారుగా ఉంటున్నాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసిన ప్రతి ఒక్క తప్పును బట్టి, దేవుని మాటను మీరి మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి, అపరాధాలను బట్టి దేవుడి దగ్గర మనము క్షమాపణ కోరేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, అన్య జాతుల వారిని వివాహం చేసుకోవద్దు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక విశ్వాసిని వివాహం చేసుకోవాలి. అది దేవుడి చిత్త ప్రకారమైన వివాహం. అన్య జాతుల వారిని వివాహం చేసుకున్నట్లయితే మనము దేవుడు ఇచ్చే కృపను పొందుకోలేకపోతాం. ప్రియ సహోదరి సోదరా, ఆయన దయను మనము చూడలేకపోతాం. యెజ్రా ప్రవక్త అంటున్నాడు, మేము చేసిన దుష్కారాలను బట్టి, గొప్ప అపరాధాలను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకు వచ్చాయని మేము గుర్తిస్తున్నాం. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా మన జీవితంలో, నిజ జీవితంలో అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, శత్రు తరుగుతున్న పరిస్థితులైనా, కొన్ని మనం చేసిన అపరాధాలను బట్టి, దుష్కార్యాలను బట్టి మన జీవితంలోకి అవి వచ్చాయి ఆ శ్రమలు అని మనం గుర్తించి మనం పొందుకుంటున్న శ్రమల కారణం మనం చేసిన తప్పులే అని గుర్తించి దేవుడి దగ్గర క్షమాపణ కోరేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడివై ఉన్నావు. యెజ్రా ప్రవక్త అంటున్నాడు, నువ్వు నీతిమంతుడివై ఉన్నావు కనుక నీతిమంతులైన నీవు, పాపాత్ములైన మేము నీ సన్నిధిలో నిలుచుటకు కూడా మేము భాగ్యులము కాము, అర్హులము కాము అని ప్రార్థన చేశాడు. యెజ్రా ప్రవక్త ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంది, క్షమాపణ ఉంది, దుఃఖపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలను బట్టి, అన్య జాతుల వారిని వారు వివాహం చేసుకునే విధానాన్ని బట్టి ఎంతగానో యెజ్రా ప్రవక్త అతను దేవుడి దగ్గర క్షమాపణ కోరుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము మన జీవితంలో చేస్తున్న ప్రతి ఒక్క అపరాధాలను బట్టి, మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి దేవుడి దగ్గర మనము క్షమాపణ కోరేవారుగా, పశ్చాత్తాప పడేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేశారు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకంటే అతను చేసిన ప్రతి ఒక్క ఆలోచనలో, తలంపుల్లో, నిర్ణయాల్లో, పనుల్లో చేసిన ప్రతి ఒక్క పాపాన్ని సుంకరి పాపనైనా నన్ను కరుణించమని పశ్చాత్తాప పడుతూ దేవుడి దగ్గర మొరపెట్టాడు. కాబట్టి అతని ప్రార్థన అంగీకరించబడింది. దేవుడు అతని పాపాలను క్షమించిన తర్వాత సుంకరిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా సుంకరి వలె మన జీవితంలో మనము ఆలోచనలో, తలంపుల్లో, పనుల్లో చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి, దుష్కార్యాలను బట్టి, అపరాధాలను బట్టి మనము దేవుడి దగ్గర క్షమాపణ కోరేవారిగా, యెజ్రా ప్రవక్త వల్ల మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరి, యెజ్రా ప్రవక్త ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నీవు నీతిమంతుడవయ్యా, పాపలు అయినా మేము నీ సన్నిధిలో నిలుచుటకు కూడా మాకు అర్హత లేదయ్యా అని మొరపెడుతున్నాడండి. నువ్వు మా నేత్రములకు వెలిగినిచ్చావయ్యా, నువ్వు దయ చూపించావు, మా తప్పులను క్షమించి నువ్వు పాడైన స్థలములను బాగు చేసి నీ కృపను మాకు
చూపించి మాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా అని ఎంతో గొప్ప శ్రేష్టమైన ప్రార్థన ఎజ్రా ప్రవక్త చేశాడు. ప్రియ సహోదరి సోదరా, మన ప్రార్థన కూడా ఇలాగ ఉండాలి. మనం క్షమాపణ కోసం మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆనాడు నోవాహుతో పాటు ఉన్న ప్రజలు క్షమాపణ కోసం మొరపెట్టకుండా, నోవాహు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాలు చేస్తూ దేవునికి బాధను తెప్పించారు కాబట్టి వారు నాశనం అయ్యారు. వారి తరం కూడా లేకుండా పోయింది. కానీ నోవాహు దేవుని మాట విని విధేయత చూపించి అతని కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, సుంకరి అతని పాపాలను ఒప్పుకొని అతను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి దేవుడి దగ్గర క్షమాపణ కొరకు మొరపెట్టి క్షమాపణ పొందుకొని నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మనం సుంకరి వలె ప్రార్థన చేసేవారుగా, సుంకరి వలె క్షమాపణ కోసం ప్రార్థన చేసేవారుగా, ఎజ్రా ప్రవక్త వలె క్షమాపణ కోసం ఉన్నతమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే గొప్ప గొప్ప రాజులు సైతం, గొప్ప గొప్ప వారు సైతం మరణించారు. ఎందుకంటే వారు చేసిన పాపాలను బట్టి క్షమాపణ వారు కోరలేదు కాబట్టి. దావీదుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు సౌలు చేశాడు. దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన పరిపాలన చేస్తూ సౌలు దేవుడి దగ్గర అతను చేసిన అపరాధాలను బట్టి, పాపాలను బట్టి, దుష్కార్యాలను బట్టి క్షమాపణ కోరలేదు కాబట్టి అతనే పొడుచుకొని మరణించే పరిస్థితి అతనికి ఏర్పడింది. ప్రియ సహోదరి సోదరా, క్షమాపణ కోరకపోవడం వల్లే అతని ప్రాణాలను కోల్పోయాడు. దేవుడి దగ్గరకు వచ్చి అతను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి ఉంటే దేవుడు దయ కలిగిన వాడు కాబట్టి, కరుణా సంపన్నుడు కాబట్టి, నూతన మనసును అనుగ్రహించేవాడు కాబట్టి ఆయన కృపతో సౌలును క్షమించి మళ్ళీ సౌలుకు ఒక అవకాశాన్ని ఇచ్చేవాడు. కానీ సౌలు అలా చేయలేదండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసిన పాపాలను బట్టి, దుష్కారాలను బట్టి, అపరాధాలను బట్టి క్షమాపణ కోసం మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది క్షమాపణ కోసం మొరపెట్టకుండా, దేవుడిచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందకుండా వారు ప్రాణాలను కోల్పోయేవారుగా ఉంటున్నారు, అనారోగ్య పాలయ్యేవారుగా ఉంటున్నారు, జీవితంలో నిరాశలోకి వెళ్ళేవారుగా ఉంటున్నారు, ఒంటరితనాన్ని అనుభవించేవారుగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులను కోల్పోయేవారుగా ఉంటున్నారు, ఓటమిని కలిగేవారుగా ఉంటున్నారు. వారు కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందలేకపోతున్నారు. ఎందుకు అంటే వారు చేసిన అపరాధాలను బట్టి దేవుడి దగ్గర క్షమాపణ వారు కోరలేదు కాబట్టి. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము మన జీవితంలో దేవుడు ఇచ్చే క్షమాపణ పొందుకోలేకపోతున్నాం. మనం చేస్తున్న దుష్కార్యాలను గురించి, అపరాధాల గురించి, పాపాలను గురించి, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన పనులను గురించి దేవుడి దగ్గర క్షమాపణ కోరట్లేదు కాబట్టే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందలేకపోతున్నామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోక మనుష్యులు మనలను క్షమించినా క్షమించకపోయినా ముఖ్యత కాదు, కానీ దేవుడు మనలను క్షమించాలి. దేవుని ఎదుట మన పాపాలు క్షమించబడాలి. మనం చేసిన పాపాలకు క్షమాపణ దేవుడి నుండే మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం బాధ పెడితే మనకి వచ్చే శిక్ష తాత్కాలమే, కానీ మనం కనుక దేవుని బాధ పెడితే ఆ శిక్షను మనం వర్ణించలేనిది, వివరించలేనిది, ఊహించలేనిది దేవుడి నుండి వచ్చే శిక్ష. కనుక మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి, అపరాధాలను బట్టి దేవుడి దగ్గర క్షమాపణ కోరేవారిగా ఉండాలని ఎజ్రా ప్రవక్త ప్రార్థన ద్వారా, సుంకరి ప్రార్థన ద్వారా దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఉపదేశాన్ని మనం ముగించుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా ఈరోజు వాక్యం నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఇశ్రాయేలు ప్రజల వల్ల మాలో కూడా అనేక మంది నాయన తండ్రి నాయన తండ్రి నాయన నిన్ను బాధ పెట్టేవారుగా నాయన తండ్రి నాయన తండ్రి నీకు ఇష్టం లేని పనులు చేసేవారుగా నాయన తండ్రి అనేకులు ఉన్నారు తండ్రి నాయన. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రోజు నాయన తండ్రి నాయన తండ్రి ఎజ్రా ప్రవక్త చేసిన ప్రార్థన ద్వారా నాయన తండ్రి నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి ఇశ్రాయేలు ప్రజలు నాయన తండ్రి చేసిన ప్రతి ఒక్క పాపాలను బట్టి నాయన తండ్రి ఎజ్రా ప్రవక్త ఎలా అయితే నాయన తండ్రి క్షమాపణ కోసం మొరపెట్టాడో నాయన తండ్రి మేము కూడా నాయన తండ్రి మా అందరం నాయన తండ్రి మా జీవితాల్లో మేము చేస్తున్న అపరాధాలను బట్టి నాయన తండ్రి దుష్కారాలను బట్టి నాయన తండ్రి పాపాలను బట్టి నైనా మీ చిత్తానికి వ్యతిరేకమైన పనులను బట్టి నైనా తండ్రి క్షమాపణ కోసం మొరపెట్టే కృపను మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సుంకరి వల్లనైనా తండ్రి మేము కూడా నైనా తండ్రి మేము చేస్తున్నానైనా తండ్రి ప్రతి ఒక్కరైనా నీకు ఇష్టం లేని ప్రతి ఒక్క పనులను బట్టి నైనా తండ్రి పశ్చాత్తాపంతో సుంకరి వల్లనైనా తండ్రి ప్రార్థన చేసి నైనా నీతిమంతులుగా అనేక మంది మేమందరం నైనా తీర్చబడడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని సమస్తం నైనా తండ్రి నీ చిత్త ప్రకారం యశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నైనా తండ్రి యేసునామములో నైనా ఉపవాస దినమున నైనా తండ్రి మేము చేసిన ప్రార్థన ఆలకించి అంగీకరించి నైనా తండ్రి జవాబును అనుగ్రహించమని నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో నైనా తండ్రి యేసనే శక్తి కలిగిన నామములో నైనా తండ్రి ఈ చిన్ని ప్రార్థన నైనా తండ్రి మీ బంగారు పాదాలకి కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి